సుదీర్ఘంగా జగిత్యాల నియోజకవర్గాన్ని ఆధిపత్యాన్ని చెలాయించినారు. పరిస్థితులు మారిన కొద్దీ మనం కూడా మార్చుకోవాలి, పరిస్థితులకు అనుగుణంగా మారాలి. 1977 లోపల ఇందిరాగాంధీ అప్పుడు కూడా గుర్తుంది. ఇందిరాగాంధీ అప్పుడు ఓడిపోమని బ్రహ్మానంద రెడ్డి వాళ్ళు ఆమెను పార్టీని చూసేసారు. ఇప్పుడు 78 ఆమె చేకూర్తు పట్టుకొని వస్తే బ్రహ్మాండం పెట్టి ప్రజలు అప్పుడు సురేందర్ వెళ్దామని చెప్పింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉంటే ఆయన దివాలా తీసిన ప్రభుత్వం మొత్తం బంగారం నుంచి మొత్తం ఆయన ఇచ్చేస్తే మొత్తం దేశమంతా ప్రజెస్తుంటే ఆయన శవాన్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెట్టనే లేదు. హైదరాబాద్కి వస్తే కూడా అవమానం చేసి అంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేస్తారని నడుస్తుంది అంతే. దానికి అనుగుణంగా మనం మారాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం మారితే ఇంకా మనం అడ్జస్ట్ చేస్తాం, లేకపోతే మనం సైలెంట్గా ఉండాలి. అంతేకాని చీటి మాటికి ఆయన మీద అలిగి ఆరోపణ చేసుడు ఎందుకు మారాడు? చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించడానికి ఆయన మాట్లాడారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదనుకునే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు టీసీ ప్రెసిడెంట్ అయ్యి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చి కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ అమలు చేసుకుంటూ ఒకరోజు వెనుక ముందు క్యాపిటల్ ఏమున్నా ఒకరోజు వెనుక ముందు చూసుకుంటూ మళ్ళీ కొత్త పథకాలు ఇలా ఉచిత బస్సు కానీ సిలిండర్ కానీ 200 యూనిట్ల కరెంట్ కానీ 5 లక్షల ఇళ్ళు కానీ ఎన్నో స్కీమ్లు కొత్త స్కీములు ప్రవేశపెట్టుకుంటూ పాతవి కూడా ఎందుకంటే గత ప్రభుత్వంలో 2 లక్షల కోట్ల అప్పులు ఇల్లు కట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఆయన నిరంతరం రోజు 10 గంటల పనిచేస్తుంటే ఆయన నేను ఎప్పుడు అవాకులు చదువులు తెలుసుకుంటూ మరి ఆయన ఇప్పుడు పార్టీ రాజీనామా ఇచ్చిపోయి కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. నిజంగా బాధాకరం. ఇప్పటికైనా వారు ఒక పెద్ద మనసుతోటి ఆలోచించాలి. 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎన్ని అవకాశాలు ఇలాంటి అవకాశాలు ఇచ్చింది. మరి ఇప్పుడు ఇన్ని అవకాశాలు అయిన తర్వాత గౌరవంగా రిటైర్ అయి ఉండాలి, కానీ ఇంకా పార్టీని విమర్శించడం మంచిది కాదు. ఇప్పటికైనా ఆయన హైలైట్ ఉండి కాంగ్రెస్ పార్టీకి ఒక సలహాలు ఇచ్చుకోవడం వల్ల కానీ ఇలా విమర్శలు చెప్తే బాగుండదని ఈ సందర్భంగా. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నిత్యం రైతుల గురించి ఆలోచిస్తూ రైతులకు ఏ రకంగా లాభం చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. అలాగే విద్య మీద, వైద్య, ఇవన్నిటి మీద దృష్టి, ముఖ్యంగా రైతులు విద్య వైద్య మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్తున్నాడు. భావితరాల పిల్లలకు ఉపయోగపడే విధంగా పెద్ద పెద్ద స్కూల్ పెట్టాలి, ఫ్రీగా ఎడ్యుకేషన్ చేయాలి, ఫ్రీ భోజనం పెట్టాలి. ఇవన్నీ చేయడానికి వారు రూపకల్పన చేస్తున్నారు. నిజంగా చాలా రోజుకు 16 గంటలు ఆయన విరామం లేకుండా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముంగట తీసుకెళ్తున్నారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక చచ్చిపోయిన పీరుగురు ఉండే, అటువంటి పీరుగురు ప్రాణం పోసి బతికించి ఇలా అధికారం తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. మరి ఆయన మీద కూడా చవాకులు అవి ఇవి తెలుస్తున్నారంటే మరి అర్థం చేసుకోవాలి. 1977లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినప్పుడు ఇందిరాగాంధీని పక్కకు జరిపి బ్రహ్మానంద రెడ్డి ఆవుతోడ గుర్తు తీసుకున్నాడు. అప్పుడు ఇందిరాగాంధీ బయటకు వచ్చి చేతి గుర్తు పెట్టుకొని బయట ప్రజలకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరుగుతుంది, సాధ్యమైన అసాధ్యమైతే అసాధ్యం. కానీ నేనే ఉంటాను, 40 సంవత్సరాలు వారు ఉన్నారు, వారికి ఎంత అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు సంజయ్ కుమార్ మీద రేప పెట్టుకుంటా ఆయన పార్టీ వెళ్ళడం నిజంగా ఒకసారి బాధ అనిపిస్తుంది. వారు కూడా సీనియర్ నాయకులు, పార్టీకి సేవ చేశారు, ఆయన ఉండాలని మేము కోరుకున్నాం. కానీ ఆయన ఏదో ఒక నేపాలు పెట్టి ప్రతి కాన్స్టిట్యూన్సీలో 2 గ్రూపులు 3 గ్రూపులు ఒక ఇక్కడే లేవు, దేశమంతటా ఉన్నాయి. నీ అదృష్టం మంచి 40 ఏళ్ళు ఇక్కడ ఎదురు లేకుండా నిరంతరంగా నీ పరిపాలన జరగడం చాలా అదృష్టం అవుతుంది. మరి ఇప్పుడు ఇంకా కాన్స్టిట్యూషన్ మారుతున్నాయి, ఇంకా 2-3 కాన్స్టిట్యూన్సీలు అవకాశాలు ఎవరెవరికి అవకాశం అవుతుందో అప్పటికి రాజు ఇవ్వడం దాని కొరకు ఇప్పుడు అనవసరంగా రోడ్ల మీద పడి న్యూసెన్స్ చేసుకుంటా రేవంత్ రెడ్డికి పరిపాలన సక్రమం జరగకుండా వాళ్ళు చేస్తున్నట్టు ఒప్పు, రేవంత్ రెడ్డి చేస్తే తప్పు. ఇదే సమ్మిళ వారికి అడవుల జ్యోతికి ఎలక్షన్ జరిగింది. ఈయన కాంగ్రెస్ మద్దతు చేసి జ్యోతి చేసిండు. ఎందుకు చేసిండు? పార్లమెంట్ ఎన్నికలని నాకు లాభం అయితే చేసిండు. ఇలా ప్రభుత్వం పడిపోతుందని సంజయ్ కుమార్ గారిని రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. తప్పేమిటండి? నువ్వు సపోర్ట్ చేసి టీఆర్ఎస్లో నువ్వు సపోర్ట్ చేసి చైర్మన్ చేసుకొని నువ్వు పార్టీలో కలిపితే తప్పులేదు, కనుక తీసుకుంటాం. మనకేం కావాలి, మన విషయాలు మనబడి సాధించుకొని పార్టీని ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పి మన ముందుకెళ్తే బాగుండేది. ఏదేమైనా ఆయన పార్టీ వెళ్ళడం దురదృష్టకరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు యాక్టివ్గా అన్ని డెవలప్మెంట్ చేసుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు అంతా ఒక న్యూసెన్స్ తయారు చేస్తున్నాడు. మరి ఒకసారి బాధ అనిపిస్తున్నది. అని ఇప్పటికైనా మనసు మార్చుకుంటే సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా సంజయ్ కుమార్ గారికి అండగా ఉండి రేవంత్ రెడ్డి గారి
మద్దతు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త కొత్త కృషి చేయాలని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటా. జై హింద్, జై కాంగ్రెస్.